స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి అన్నిటిని కూడా యాక్షన్లో పెడుతున్నారు అనేటువంటి వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. ఏం సార్ దీని పరిస్థితి అసలు? స్టేట్ గవర్నమెంట్ కాదు సార్, ఇది ఆర్బీఐ బాండ్లు వేలం అని ఉంటుంది. రేపే పూర్ణకుంభం రెడీ 7,000 కోట్లకి ఓకే పెట్టేశారు. టెండర్ 7,000 కోట్లు ఎత్తేసారు. రేట్ చేస్తారని మాత్రం చెప్పట్లేదు. వీళ్ళు ఎక్కడికక్కడ ఏ మంగళవారం కూడా వదలకుండా ఎత్తేస్తున్నారు ఆర్బీఐ బాండ్లు. ఆ డబ్బులు ఎత్తేస్తున్నారు. అగ్రిగేట్ 15,000-18,000 కోట్ల పైచిలుక పర్ మంత్ అప్పు చేస్తున్నారు. అదే పూర్ణకుంభం. అవుట్కమ్ మాత్రం ఇప్పటికి చెప్పట్లేదు. ఇప్పుడు ఎక్కడో తీరా మనం ఫర్వేమ్ లిమిట్లకి లోబడో లేకపోతే దాన్ని దాటో డబ్బులు తెచ్చామనుకోండి, అయితే జీతబత్యాలు ఇన్ టైంలో ఇవ్వాలి, లేకపోతే ఫీజు రీంబర్స్మెంట్లు జరగాలి, లేకపోతే ఆరోగ్యశ్రీ బిల్స్ అన్ని క్లియర్ అవ్వాలి, లేకపోతే కాంట్రాక్టర్ బిల్స్ క్లియర్ అవ్వాలి. అఫ్కోర్స్ వాళ్ళు నీళ్లు చెట్టు పాత బిల్లు అన్ని క్లియర్ చేసుకున్నారు. వాళ్ళ కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. అంతకు మించి ఇంకేం కొత్తగా ఏం కనపట్లేదు. సో ఆర్బీఐ బాండ్ల వేలం అన్నది మంగళవారంలో మాత్రం స్కూల్ మానని పిల్లల్లాగా నీట్గా సైడ్ పాపడి దూకుని మరీ వెళ్ళి పయ్యవల్ కేశవ గారు బాండ్ల వేలంలో బాగా బ్రహ్మాండంగా పార్టిసిపేషన్ ఇస్తున్నారు, బ్రహ్మాండంగా తీసుకొస్తున్నారు డబ్బులు. కానీ ఏం చేస్తారో మాత్రం చెప్పండి. ఇది ప్రజలకి బిగ్గెస్ట్ ఛాలెంజ్ కింద మిగిలింది. అది పబ్లిక్ డాష్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు బయటకు వచ్చారే కానీ ఫస్ట్ మాట, రాష్ట్ర ఖజానా నాశనం చేసేసిపోయాడు, డబ్బులు నాకు ఇవ్వాలన్నది కానీ ఇవ్వలేకపోతున్నాను, ఏడ్చేయాలి మాత్రం అబద్ధ చెప్పాలి. నేను మీకు తెలిస్తే నా చెవులే చెప్పండి. నాకు పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే అంత స్థాయి కలిగిన ఆయన, అంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన, 14 వాళ్ళు చెప్పిన ప్రకారం 14 లక్షల కోట్ల అప్పులు ఉన్న దగ్గర సంక్షేమం మీదే 6 బుల్లెట్లు ఇచ్చారు. ఫ్రీ బస్ అనో లేకపోతే ఇంటి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేస్తాం, పెన్షన్ 4,000 ఇస్తాం, అంగవికలాంగుల పెన్షన్ 10,000 చేస్తాం, ఇవన్నీ చెప్పినవన్నీ వాళ్ళే కదా. ఇవి ఉంటుండగా ఇవి ఇవ్వడానికి సిద్ధపడ్డారంటే అలా ఇప్పుడు మన లోకేష్ గారు అయితే గల్లబట్టిమన్నారు అందరినీ. ఇంత జరుగుతున్నా సరే టక్కనే ఇంకా ఆలోచించుకుంటే అన్నీ చేస్తాం. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి నీకు రాజకీయ మెలకులు నేర్తున్న పక్కన ఉంటే అని చెప్తే వచ్చినట్టుకున్నాడు ఆయన. ఓకే మనం చెప్పాలి ఫస్ట్, అది చేయకూడదు. ఇది ఇలాగా ఇలా ఉంటుంది చూడంటే ఇది బాగుంది. ఎందుకంటే ఇదేంటిది నేనేదో చెప్పేస్తానంటే అది దాని తర్వాత మనకి ఇలా అయితే ఓహో ప్రజల్ని అబోధ కల్పనలో ఉంచి సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తేనే పని వద్దా, అవునా నిజమా అంటే ఓట్లు వేస్తారు వాళ్ళు. అవునా నిజమా అనుకునేలోగా మనం అడతెట్టాలి. ఈ మెలకుల్లో నువ్వు నేర్చుకోవడానికి నాతో పాటు ఉండాలంటే 15 ఏళ్ళు ఉండాలి. నీకాశ తెలివితేటలని నువ్వే చెప్పావు కాబట్టి 15 ఏళ్ళు ఖాయం చేసుకున్న దగ్గర అన్నది సారాంశం అన్నమాట. కానీ ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు, ఏం చేశారో తెలియదు, ఏం ప్రెస్ మీట్ పెట్టడం మాట్లాడడం అని చెప్పేటువంటి నిన్నటి వరకు ఇటువంటి కామెంట్ చేసిన వీళ్ళు వాళ్ళు ప్రతి నెల మంగళవారం వస్తే పోయి బాండ్లు వేలం వేసుకుంటున్నారు, ఇన్ని వేల కోట్ల అప్పు తీసుకొస్తున్నారు. బట్ ఏం చేస్తున్నారో చెప్పే ధైర్యం కానీ చెప్పాల్సిన అవసరం కానీ మరి వీళ్ళకి లేదు. లెక్కలు చెప్పాల్సి వస్తుంది కదా. లాస్ట్ టైం ఇలా గొల్లెట్టుకున్నారు. ఇవాళ అసెంబ్లీలో కూర్చొని లెక్కలు చూస్తే జిగేల్ని జిగేల్ రాని పాట వస్తుంది దానికి అట్లా ప్రతి ఒక్కడికి. ఎందుకు ఆయన తీసుకొచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో సంవత్సరం బడ్జెట్ తీసుకెళ్లి ప్రజలకు ఇచ్చాడు. మిగిలినవి జీతబత్యాలు వాళ్ళకి తెలుసు 89.73% జీతాలు చంద్రబాబు గారి టైంలో ఉండేది. అదే జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటికీ 111%. ఎక్స్చెక్కర్ ఎక్స్పెండిచర్స్ ఆర్ టాలింగ్ విత్ కాగ్ రిపోర్ట్లు. సో ఇవన్నీ చూస్తుంటే ఏమవుతుంది, బడ్జెట్లో యాక్యురేట్ ఫిగర్స్ మెన్షన్ అయి ఉన్నాయి. 5 ఏళ్ళు బడ్జెట్లు తీసి దుమ్ము దులిపితే వీళ్ళకి దుమ్ము పట్టుకుపోతున్నారు వీళ్ళు. ఎందుకంటే వాస్తవాలు అవి. రంగులు 4,000 కోట్లు ఎత్తేసాడు, అక్రమం మైనింగ్లు అన్నీ పేర్లు చెప్పేస్తారు టక్ మని. ఇక్కడ చూస్తే ఇదే లెక్క ఎంత కరెక్ట్గా ఉంది, మనం ఏంటి ఇలా చెప్పామని వాళ్ళే చెప్పుకుంటారు నోటంపట. అదే కదా ఆడదాం మన రోజమ్మని వేసేస్తాం లోపటెట్టేస్తాం మొత్తం దోచేసింది. ఆవిడ సామాన్యమైన విషయం కాదు అది ఇది అనగానే అసెంబ్లీలో ప్రశ్న సమాధానం అబద్ధం చెప్పాలి. ఆ ఇష్యూలు పక్క తీసి ఇప్పుడు లెక్కలు పెట్టారు. ఓహో లెక్కల మీద ఊరికే గొల్లే ఆడవాడు రాత్రి పగలు ఇంకోటి దొరకాలి రేపు ఎల్లుండి బెటే. ఎందుకు ఇలా వరుస ఇవన్నీ దొరికాయి కాబట్టి దానికన్నా ఇది ఎక్కువ. మన వాళ్ళు రెడీగా ఉంటారు కదా, డైపరోడు, పౌడర్ డబ్బాడు, పెట్రోల్ బంకోడు, ఇన్వర్టర్ కామాలు పెట్టి మరి చెప్తుంటారు మావాడు. సో వేడికి లెక్కలు చెప్పే ధైర్యం లేదు, ఉండదు. ఇప్పుడు ఇది గాబరా నేను ఎప్పుడు చెప్తుంటాను, నువ్వు గ్యాప్ ఉందా బడ్జెట్లు పెట్టినామండి అన్నీ వస్తే బయటకు అని చెప్తూ ఉంటావు కదా. సో ఈ బడ్జెట్ ఇదంతా తీసుకెళ్ళి రేపు బడ్జెట్ పెట్టాలి. రేపు మార్చి ఏప్రిల్లో ఈ సంవత్సరం పాటు ఎఫ్ఆర్బిఎం లిమిట్లో అప్పులు ఎంత తెచ్చేది మనం చెప్పాను. ఫస్ట్ అల్లాడతారు ఫిబ్రవరిలోనే మన నిర్మలా సీతారామన్ ట్రిలియన్ బిలియన్ లెక్కల్లో చెప్పేది ఆంధ్రప్రదేశ్ ఎంత ఎత్తేసిందో మన పేరు చెప్పి ఎఫ్ఆర్బిఎం పేరు చెప్పి చాలు కదా. ఆ ఫిగర్ పట్టుకుంటే టాలీ చేస్తారు. ఎడగలుగుతారు వీళ్ళు దబాయించుకుని వెళ్ళిపోవడమే అంతే. ఎలాగడికి వాళ్ళ పాత సినిమాలో డైలాగ్ ఒకటి ఊరు మందే తోసేయని అలాగా తోచుకుంటూ తొబ్బుకుంటూ వెళ్ళిపోతారు అలా. ఫిబ్రవరి వస్తుంది మనం చూసి అన్ని గేర్లు 5th గేర్లో 180 స్పీడ్లో వెళ్తుంది ఫెరారీ కారు. లటక్కని బ్రేక్ కొట్టగానే బడ్జెట్ పెట్టారు.
మళ్ళీ పవర్ ప్రెజెంటేషన్ గవర్నర్ చనిపోయాలని చేసి 10 లక్షలు చెప్పరా పోయి నువ్వు అంటే 10 లక్షలు నేను పవర్ టింగ్ 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 అని లైట్లు వేసి టార్చ్ లైట్లు వేసి కర్రెట్టి మొత్తానికి 9,8,9,900 బడ్జెట్ అంటే ఇప్పుడు అందరూ ప్రిపేర్ చేశారు వాడు ప్రజల్ని. మా యనమల రామకృష్ణ గారు 14 లక్షలు, గవర్నర్ గారు 10 లక్షలు, చంద్రబాబు గారి ప్రెజెంటేషన్లో డిస్కౌంట్ ఇచ్చి 9,80 అదే బడ్జెట్ పెడితే 5,000 కేజీలు 647 ఇదే 647 కట్టుకుంది ఇదే అంటే అయిపోయింది. సరే వీళ్ళంటే రాజకీయ నాయకులు కాబట్టి లోపల చిన్న చిన్న అక్షరాలు చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని 10 లక్షలు 11 లక్షలు అని చెప్పి పోర్ట్రేట్ చేస్తున్నారు. కానీ గవర్నర్ గారి చేత చెప్పించినప్పుడు అదే అసెంబ్లీలో రాష్ట్ర అప్పులు ఇవన్నీ అసెంబ్లీ సాక్షిగా నెంబర్లు చెప్పినప్పుడు నా చేత ఇలా ఎందుకు చెప్పించారు అనేటువంటి మాట అడిగే ధైర్యం కూడా గవర్నర్ గారికి లేదా? అలా అక్కడ రిమోట్ కంట్రోల్ పైన ఉంటుంది, అది బటన్ నొక్కితే ఇప్పుడు దీని మీద ఇప్పుడు ధర్మపూర్ దేశాలన్నీ మళ్ళీ చంద్రబాబు మొదలెడితే ఈ ఇష్యూలన్నీ బయటకు వస్తాయి. ఓకే, అప్పటిదాకా అసలు ఖాళీ ఉంటుంది వాళ్ళకి. అమ్మో ఇలా చిన్నపిల్లలు 2 అకౌంట్స్ చదివినట్టే కాగితాలు ఇస్తారు, కూర్చొని నిమిషం ఆలోచించడం ఉండదు, అలా గుడ్డేసి చేయలే పడినట్టు చదువుకుని పోవడం వాళ్ళు. ఇవన్నీ నోట్ చేసుకుని పెట్టుకుంటారు, అవసరం వచ్చినప్పుడు తాళాలు తీస్తారు బయటకు వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఏంటంటుంది ఇప్పుడు నేను అట్లాంటి సభలు వచ్చి డబ్బులు అవి అడగకుండా మీరు మించిన వాళ్ళు లేరు నమ్మో అంటే ఏంటనుకుంటున్నారు ఇలాంటివన్నీ చెప్పారు అనుకో మా సైడ్ బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళకి. నటక్కన ఎక్కడన్నా సార్ రాజధానికి వాళ్ళు అప్పుడు ఇచ్చిన డబ్బులు ఏం చేసి చెప్పాను వాళ్ళు అడగరు, ఇప్పుడు వీళ్ళు అడగరు. కుశామత రాజకీయాలు అంటారు. ఒకసారి అడగడం మొదలైంది అనుకోండి, జీవీఎల్ అట్టాడు జీతాడు పేరచుట్టు వేసుకుని చెవులో జోరీల రక్తం తాగి చూడు గ్యాప్ కొందా యూసీ లేవని నక్షత్ర కొడుకు ఎలాగ ఉంటాడో అలా ఉండేవాడు అప్పుడు. వీళ్ళు బోని ఏడిపే. నేను వెయిటింగ్ ఫర్ జీవీఎల్ అంతే, ఎప్పుడు వస్తాడు ఆయన, ఏ రూపంలో వస్తాడో తెలియదు. జీవీఎల్ రూపం ఒకటి ఉంటుంది, సిండే రూపం ఒకటి ఉంటాయి. అదే నరేంద్ర మోడీ గారు. ఇలా ఇన్వర్టెడ్ కామాలో వాడికి చెప్పండి, ఇలా పెట్టుకుని చెప్తారు డిబేట్ అంతా. ఇందులో ఫస్ట్ ఇన్వర్టెడ్ కామో జీవీఎల్ లేటాడు, రెండో ఇన్వర్టెడ్ కామలో సిండే లేటాడు ఉంటారు. అప్పటిదాకా ఓపి పట్టవలసిందే సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారు తినట్టు మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మన మీడియా.